అన్న మంచి కుట్టిండు. ఇది ఊడిపోయి వచ్చింది బయటికి, లోపలేసి మంచి కుట్టిండు. అమ్మ తోడు షూ కుట్టంగా 120 రూపాయలు అన్నాడు. షూ కుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఒక పెట్రోల్ బంక్ అయినే ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్న ఫస్ట్ బంక్. అన్న ఫుల్ పేరు హరిప్రసాద్, కాకపోతే వాళ్ళ ఇంట్లో పిలిచేది యామే. అన్న నేను ఎవరైనా అడిగితే యామే ఫ్రెండ్ అని చెప్పు, హరిప్రసాద్ అని చెప్పకు. యామే అంటే క్లోజ్ ఉన్న వాళ్ళు నన్ను యామే అని పిలుస్తారు అని చెప్పేసి అన్నాడు. పొద్దున్న లేచిండు, 4:15 మొత్తం తెల్లవారిపోతుంది ఇక్కడ. అన్న టీ తాగేసి వెళ్దూపా అని చెప్పేసి పొద్దున్న లేచిండు నా కోసం. ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోతా, వెళ్ళిపోదాం ఇంకా. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా. అరుణాచల్ ప్రదేశ్లో నిన్నటి వీడియో చూస్తే తెలుస్తుంది. ఫుడ్ తిందామని చెప్పి ఒక స్టాల్ కట్ ఆగితే ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్న మా ఇంట్లో ఉండన్న, నీకు మళ్ళీ 70-80 కిలోమీటర్స్ దాకా స్టే అయితే దొరకది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు. అండ్ ఇప్పుడు పొద్దున వచ్చిండు టిఫిన్ చేయడానికి. చూపిస్తా అన్నని. యామే ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ అరుణాచల్ प्रदेश. हाय बोलो भाई मेरा सबसे ठीक है थैंक यू भैया, थैंक यू सो मच, थैंक यू वेलकम. आज भैया को सुबह उठा दिया, उनको यार बहुत जल्दी सुबह होता है, 4 बजे को 4 बजे को होता है. तो भैया कुछ प्रॉब्लम तो नहीं हुआ वैसे? नहीं हो प्रॉब्लम. ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళి. అన్న వాళ్ళ మెసేజ్ అయితే ఇంకా మంచిది. అన్న ఫుడ్ తిని పోవన్నా అంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో తెలియని చోట తెలియని చుట్టాలు. బాయ్ బ్రో, బాయ్. ठीक है भाई, थैंक यू सो मच, बाय. ప్రజెంట్ మన రీడింగ్ వచ్చేసి 61,918. 32వ రోజుకి మనం 7,000 కిలోమీటర్లు క్రాస్ అయిపోయినాం. నాకు తెలిసి నేను డిలే ఉన్నా చాలా. నేను ఒక 20 డేస్లో మొత్తం నార్త్ ఈస్ట్ చూసుకొని బయటికి రావాలనుకున్నా. ఓవరాల్గా ట్రిప్ డిలే అవుతుంది. ఇప్పుడు కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు కామాఖ్యాదేవి టెంపుల్ 600 కిలోమీటర్లు ఉంది. కవర్ చేయగలుగుతున్నా లేదా అనేది ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాయి కదా, 5:15 అవుతుంది. ఈరోజు మంచిగా ఎండ అవుతున్నది. మరి ఎండ ఇట్లానే ఉంటుందా లేకపోతే వర్షం కొడుతుందా అనేది తెలియదు. ఇట్లా కూల్ ఉంటే ఏం కాదు. పొద్దున తొందరనే తెల్లవారుతుంది. 5:30కి అట్లా సన్ రైజ్ వస్తుంది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ పాయింట్ ఉంటుందంట. ఆ పాయింట్ మనం పోలేదు, అది చాలా లోపలికి ఉంటుందంట. అది పాసిబుల్ కాలేదు మనకు. ఇంకా ఈరోజు అయితే ఈటానగర్ వెళ్తున్నా. ఈటానగర్ ఇంకా 196 కిలోమీటర్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్. ఈటానగర్ వెళ్ళి ఆడ నుంచి వెళ్ళి కామాఖ్యాదేవి టెంపుల్ వెళ్తా. ఈటానగర్ 196, కామాఖ్యాదేవి టెంపుల్ 600 సంథింగ్ ఏదో ఉంది. ఇంకా రోడ్ మాత్రం మంచిగా ఉంది. ఇట్లా ఉంటే అసలు 600 కిలోమీటర్ అయినా కూడా కొట్టేస్తా. ఈ మధ్యలో ఏమన్నా ఘాట్లో గిట్లో వస్తే ఇబ్బంది అవుతుంది. నైట్ నేను స్టే చేసింది అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నా, కానీ అరుణాచల్ ప్రదేశ్ కాదు, అది అస్సాము. ఆయన బండి చూస్తేనే అసలు గుర్తుపట్టాలి. కానీ నేను ఏమనుకున్నానంటే అస్సాం నుంచి వచ్చి అక్కడ ఉంటున్నారు కావచ్చు అని నేను అనుకున్నా. కాదు, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి మళ్ళీ అస్సాం ఎంటర్ అయినా. మళ్ళీ అస్సాం నుంచి మళ్ళీ అబ్బబ్బబ్బబ్బా నార్త్ ఈస్ట్లో దాదాపు అన్ని స్టేట్లు అస్సాంతో నేను ఇప్పటి వరకు ఒక 10 సార్లు ఎంటర్ అయి ఉంటా. అస్సాంలో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అట్లా. ఇప్పుడు మళ్ళా అరుణాచల్ నుంచి అస్సాంకి వచ్చినా మళ్ళీ అస్సాం నుంచి ఈటానగర్ పోయి మళ్ళీ ఈటానగర్ నుంచి మళ్ళీ అస్సాం. నార్త్ ఈస్ట్ అంటేనే అస్సాం లెక్క ఉంది. ఒక మెకానిక్ షాప్లో
ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేపిస్తున్నా. అన్న చెప్పిండు చూసుకొని ఎయిర్ ఫిల్టర్ మార్పి అని చెప్పేసి. మెయింటెనెన్స్ ఏం లేదు బైక్ ఇప్పటివరకు అయితే. జస్ట్ డైరెక్ట్ చెప్పిండు 10,000కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ మార్చు, 2,000కి ఒకసారి ఇంజనాలు మార్చు అన్నాడు. అంతే మించితే నేను ఏం చెప్పిస్తలేను. చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటుంది కదా, బ్రేక్ టైట్ చేయడం, ఆయిల్ వేయడం, అది వరకే చేపిస్తున్నా. అన్న వాళ్ళైతే మొత్తం అన్నీ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని చెప్పేసి. ఈ అన్న అయితే ఈటనగర్లో ప్రాబ్లం అవుతుంది, ఈటనగర్ సైడ్ పోకు గొడవలు అవుతున్నాయి, పోలీసులను ఆర్మీ వాళ్ళని కొడుతున్నారు, కట్ తీసుకొని వేరే సైడ్ నుంచి కామాఖ్య అని చెప్తున్నారు. ఇంకా పోవాలి. ఇంకా भैया आपका नाम क्या है भैया? हेमंत सेठिया. कितना दिन लगता है ईटानगर में प्रॉब्लम? पता नहीं. हाँ अभी प्रॉब्लम है. 4-5 రోజుల నుంచి ప్రాబ్లం అవుతుందట. చూడాలి ఇంకా వెళ్ళడమా అద్దా అనేది. ఈ అన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఈటనగర్ అస్సలు పోక అని చెప్పేసి. రోడ్డు బ్లాక్ అయిందట, పోలీసులను ఆర్మీ వాళ్ళందరినీ రాళ్ళతో కొడుతున్నారట ట్రైబల్స్ వాళ్ళు. ఈటనగర్ పోకు, వద్దు ఇట్లా గవతి సైడ్ కట్టగా అని చెప్పేసి అన్నారు. గవతి సైడ్ పోతున్నాయి. ఇంకా ఎందుకు రిస్క్ పడడం. ఈ నార్త్ ఈస్ట్లోకి వచ్చిన కాంచెల్లి ఏదో ప్లేస్లో గొడవలు అవుతున్నాయి. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా ठीक है भैया, थैंक यू. వీడియో తీయాలన్నా ఇంట్రెస్ట్ వస్తలేదు, ఎందుకంటే రోజు రోడ్డు జర్నీ ఇదే అవుతుంది కదా. అంటే కొత్తగా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడం ఏం లేదు. ఎక్స్ప్లోర్ చేస్తే నాకు అసలు టైం సరిపోదు. ఎక్స్ప్లోర్ అంటే నేను ఇట్లా ఈ తిరగడంలో కూడా ఎవరితో మాట్లాడుకుంటూ పోతే నా ట్రిప్ కావడానికి 7 నెలలు పడుతుంది. అది నేను ఒక వీడియో చేసి చూసిన ఒకసారి. ఆ వీడియో మాత్రం మంచిగా రీచ్ వచ్చింది. ఎంత టైం పడుతుందని చూస్తే 120 కిలోమీటర్లు ఏమో కొట్టినా ఒకరోజు. నా ట్రిప్ కాన్సెప్టే మొత్తం భారతదేశం చుట్టూ తిరగడం అనేది. ఈ లోపల విజిటింగ్ ప్లేసెస్ అవన్నీ పోవడం అనేది నాకు పాసిబుల్ కాదు. ఓన్లీ లడాక్ సైడే వెళ్తా విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా. ఒకవేళ ఓకే ఇట్లయినా ఓకే వీడియో పర్లేదు అనుకుంటేనేమో వీడియో చేస్తా. లేదు ఇట్లా బాగా ఉండట్లేదు కొంచెం వేరే చూపియని అంటే ఇంకా వీడియోలు ఆపేస్తా. చెప్పండి ఒక మాట. ఉత్తగా మిమ్మల్ని మీకు చిరాకు తెప్పించడం కన్నా హోల్డ్ చేసి మంచి మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు చూపించడం బెటర్ అనుకుంటున్నా. చిన్న కామెంట్ చేయండి. ఇట్లయినా పర్లేదు అనుకుంటేనేమో డైలీ వీడియోలు పెడదాం. లేదు లొకేషన్స్ కావాలి అవంతా ఎక్స్ప్లోర్ కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకుంటా. ఇంకా అంతే. చెప్పండి ఏదన్నా మీ కామెంట్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్. थैंक यू भैया. आपके लिए. थैंक यू सो मच. नाम क्या है भैया? दिनेश मिली. कहाँ जाएगा आप? लखीमपुर जा रहा है. ठीक है भैया, थैंक यू. हैदराबाद से. हैप्पी जर्नी. थैंक यू भैया, थैंक यू. हैप्पी जर्नी. షూ అయితే అస్సాంలో రిపేర్ చేపిద్దామని చూస్తున్నా. నా అదృష్టం కొద్దీ సైడ్ నుంచి తీయడంతో వచ్చింది. లోపల అంటే బాగా ఇబ్బంది అవు. ఈ లగేజ్ అంతా తీయాలంటే నాకు పెద్ద టాస్క్ అనిపించదు. అన్న అయితే రిపేర్ చేస్తానన్నాడు. రిపేర్ చేయించుకుందాం. అయితే నీకు మంచిగా గుట్టిస్తా తమ్ముడు అని చెప్పేసి అంటున్నాడు. భయ్యా అచ్చావనావు దగ్గర మంచిగా వేయించుకుంటున్నా. నాకు 2 నెలలు రావాలని చెప్పిన. మన రైడర్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఎందుకంటే కొంచెం కొన్ని ప్లేస్లో కొన్ని ఉంటేనే విలువ ఉంటుంది. రైడింగ్ చేస్తే కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందులో షూ ఒకటి, గ్లౌజ్ ఒకటి, రైడింగ్ జాకెట్ ఒకటి, హెల్మెట్ ఒకటి, యాక్షన్ కెమెరా ఒకటి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. కొన్ని సామాను మనకు విలువ ఉండాలంటే, లేకపోతే ఏదో అట్లా చూసే విధానం వేరే ఉంటుంది అన్నట్టు. నాకు ఆ విధానం నచ్చది. అందుకే కొన్ని మెయింటైన్ చేయాలి. తక్కువ రేటు తక్కువ రేటు కాబట్టి అట్లా చినిగిపోయింది మనది. అప్పుడు 1300 ఉండే. ఈ షూకి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు 1800 2000 అయింది. రైడర్ 2.0 అని చెప్పేసి ఉంటుంది. నాకు తెలిసి మీరు తీసుకుంటూనే కుట్టించుకుంటే ఇంకా బెస్ట్. అన్న మంచి కుట్టిండు. ఇది ఊడిపోయి వచ్చింది బయటికి. లోపలేసి మంచి కుట్టిండు. రేపటి నుంచి ఇంకా ఇవే వాడటం. చలో మన షూ రెడీ అయిపోయినాయి. రైడర్ షూ
అమ్మ తోడు షూ కుట్టంగా 120 రూపాయలు అన్నాడు. షూ కుట్టిన తర్వాత నువ్వు దోస్తు నాకు అవసరం లేదు, నువ్వు గందూరం నుంచి వచ్చినావు, నాకు డబ్బులు ఇవ్వకు, 10 రూపాయలు ఇచ్చిపో చాలంటాడు. అమ్మ తోడు నేను అయితే షాక్ అయిపోయినా. ఏంది ఇది భయ్యా? నాకు భయ్ లేదు. गरीब आदमी नहीं है, बड़ा गरीब कोई बात मतलब नहीं होता है, ऊपर वाला है ना, सभी सभी है. ఫస్ట్ 160 చెప్పిండు, మళ్ళీ డబ్బులు వద్దని చెప్పేసి అంటాడు. అమ్మ నేను బతిలానంగా ఒక్క 10 రూపాయలు తీసుకున్నాడు. నీకు సేవ అయితే దేవునికి సేవ చేసినట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం అదృష్టం నాది ఈ ట్రిప్లా, ఎంత మంచిగా ఉంటున్నారు నాతోని. భయ్యా థ్యాంక్ యూ భయ్యా. थैंक यू. అన్ని దేవుళ్ళు తిరిగి వస్తున్నావు అంటే నువ్వు దేవునితో సమానం అని చెప్పేసి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్న అంటే. బాబా నిజంగా కొంతమంది చూసే విధానం వేరే ఉంటుంది, అది అన్ని చోట్ల దొరకదు, అదృష్టం అనుకోవాలి. ఇంకా మేబీ మనం పుణ్యమే, ఇన్ని ప్లేసులు తిరుగుతున్నామంటే మనం పుణ్యం చేసుకునే ఉంటాం. ఏ దేవుడి దయో. భయ్యా ठीक. మనిషిని చూసి మనిషి చేసే ప్రవర్తనతో మనిషిని ఎప్పుడూ అంచనా వేయ నేను, కానీ ఇప్పుడు ఈ రోజుతో ఇంకా తెలిసింది అన్నట్టు. ఇంకా అంటే ఎవరిని మనం తక్కువ అంచనా వేయరాదు. ఎవరు చూసారు కదా అన్న ఎట్లున్నాడు, అయినా కూడా కొంచెం ప్రేమ చూపించింది నా మీద. నువ్వు అన్ని దేవుళ్ళకి అడిగిపోతున్నావు కదా, ఎక్కడి నుంచో వచ్చినావు, హైదరాబాద్ నుంచి వెళ్ళి అన్నట్టు. ఒక నిజంగా అస్సాంలో అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతారు. మొన్న మా ఫ్రెండ్ ఉమేష్ వాళ్ళ ఇంటికి పోయినా కదా, కనీసం ప్లేటు ఇట్లా పక్కకు కూడా జరపనీయలే, నన్ను కింద పడే మెతుకులు కూడా తీయనీయలే. అంతా బాగా చూసుకున్నారు వాళ్ళు నన్ను. అయితే చెప్పుడు మావాడు అతిథి దేవునితో సమానం, నీకు సేవ్ చేసుకుంటే దేవుని చేసినట్టు అని చెప్పేసి అన్నట్టు. అంత మంచిగా చూసుకున్నాం మా ఉమేష్ అయ్య. మళ్ళీ అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినా, చిన్న ఒక 10-15 కిలోమీటర్స్ అంతే. మళ్ళీ తర్వాత అస్సాం పోవాల్సిందే. ఇప్పుడు మన కామాఖ్యాదేవి టెంపుల్ ఆ లొకేషన్ పెట్టినాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా 340 కిలోమీటర్లు ఉంది. ఈరోజు కాకపోవచ్చు, రేపు రీచ్ అయితే కావచ్చు, చూడాలి. ఇంకా కొంచెం వెదర్ చల్లబడితే కొంచెం ఎక్కువ ఇదిగా వస్తుంది రైడ్ అనేది. పాసిబిలిటీ ఉంటే పోవడానికి ట్రై చేస్తా, లేకపోతే రేపు వెళ్తాక అంతే, ఏం లేదు. ఏపీ అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రెండుకి ఏపీయే, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఏఆర్ ఉంటుంది. ఆఫీసుల మీద రాయడం మాత్రం ఏపీ అని రాస్తున్నారు. तेल नहीं है. इधर एक डब्बा है ना, देखो छोटा छोटा वाला, निकालो उसको डालो. थैंक यू. ओके. थैंक यू भैया. ओके. नाम क्या है? मेरा नाम सदानंद. मेरा नाम नहीं. कहाँ से आए आप? हैदराबाद. हैदराबाद. कहाँ जाएगा आप? उधर भी आगे से जा. ठीक है, ये अंदर डालो फिर. साइड साइड. हाँ डाल दिया. ठीक है मारो. थैंक यू. ओके. ये आपका यूट्यूब चैनल है? हाँ किक मारो. फोटो मार देगा. नहीं है तो और थोड़ा है. ठीक है चलो రైట్ బాయ్. ఈ అస్సాంలో అయితే ఆవుల బెడద మామూలుగా లేదు, మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి. నేను చూసుకుంటే 2 ఆవులు కనబడ్డాయి చనిపోయి రోడ్ల మీద. అంతా తిరుగుతున్నాయి రోడ్ల మీద ఆవులు. ఇగో అది ఎటు పోతుందో తెలియదు. అటు హార్న్ కొడితే నా దిక్కు వస్తుంది. గ్యాస్ కష్టాలు మామూలుగా లేవు అస్సాంలో. మొత్తం రోడ్ల మీదనే కనబడుతున్నాయి గ్యాస్లన్నీ అయితే, ఎంటీ సిలిండర్స్. మరి భయానికి కాలేకపోతే ఏందో, మనకైతే సెట్ అయిపోయింది అంతా. ఇంక ఇటు ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. మొత్తం బండి మీదనే పడుతున్నారు, ఏదో గుళ్ళ ప్రసాదం పెట్టినట్టు.
ఇప్పుడు మీకు ఒక చిన్న జంతువుని చూపిస్తున్నా చూడండి. చిన్న జంతువు కాదు, పెద్ద జంతువు. ఎలిఫెంట్ ఎలిఫెంట్. అరటి కొమ్మలు పట్టుకునే పోతాయి. దొంగలు 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 పట్టు అరటి కొమ్మలకు. నాకు తెలిసి తక్కువ ట్రావెల్ చేసిన స్టేట్ ఏదైనా ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు. వర్షం అని కొన్ని కట్టుకొట్టినా అండ్ గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి కొన్ని కట్టుకొట్టినా. ఇంకా నేను అక్కడ ఇంజనాలు చేంజ్ చెప్పి అది మీన్స్ బండి చైనా అవి టైట్ చెప్పిపోతే నాకు తెలియకపోవు ఇన్ఫర్మేషన్. చక్కగా వేయటోని ఇబ్బంది పడటోని మొత్తం రాళ్ళు పట్టే కొడుతున్నారట. ఐఎల్పీని స్ట్రిట్ చేయాలి, నాన్ లోకల్స్ బాగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చేస్తున్నారట. ఐఎల్పీ ఎంత స్ట్రిట్ చేసుకుని ఏం కాదు కానీ డబ్బులు తీసుకోపోతే చాలు ఎక్కువ. వాళ్ళు ఇంకా 100 రూల్స్ పెట్టుకొని ఎలిజిబిలిటీ ఉంటే అస్తం లేకపోతే లేదు, కానీ డబ్బులు తీసుకోవడం అనేది బాగా కరెక్ట్ కాదు. నామినల్ ఫీజు తీసుకోవాలి. ఏదో ఆస్తులు అడిగినట్టు అనిపిస్తుంది నాకైతే. ప్రజెంట్ టైం వచ్చేసి 2:44 అవుతుంది. మనకు కామాఖ్య టెంపుల్ వచ్చేసి 289 కిలోమీటర్స్ ఉంది. మనం ఇట్లనే వెళ్తే 8 వరకు వెళ్తామట. కానీ ఇట్లేం పోగా మనం ఆక్కుంటూ పోతాం. ఎండ కొడుతుంది, కొంచెం బండి హీట్ అవుతుంది. చూసుకొని ఇంకా మెల్లమెల్లనే పోదాం ఈరోజు. పిల్లలకు రైడర్స్ చూస్తే ఏదో సంబరం అయిపోతుంది మొత్తం. బాయ్ బాయ్. నిజంగా చెప్తున్నా, నార్త్ ఈస్ట్లో పిల్లలు బైక్ రైడ్స్ అయినా ఫోన్లు అన్నా నెక్స్ట్ లెవెల్ పిచ్చిలో ఉన్నారు అందరూ. ఫోన్ చూసినా కూడా ఏం ఫోన్ అని అడగడం, రైడర్ మీరు అని చెప్పేసి మంచిగా మాట్లాడడం, పిల్లలు ఫోటోలు దిగడం. నార్త్ ఈస్ట్ ఓకే నాకైతే బాగానే అనిపించింది. అంటే కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, మిగతా మాత్రం అంతా బాగుంది. 4:30 అవుతుంది. ఈ నార్త్ ఈస్ట్ రైల్లో ఇది కొంచెం భిన్నంగా ఉంది ఈరోజు. 4:30 మనకు చీకటి అయిపోతుంది కదా ఆల్మోస్ట్. ఈరోజు ఫుల్ వెళ్తురుంది, చెమటలు వశపడతలేవు, ఎండ కొడుతుంది కదా ఈరోజు. ఇటు సైడ్ మొత్తం చూసుకుంటే టీ ఎస్టేట్లే. అస్సాం అంటేనే టీ ఎస్టేట్లు కావచ్చు. అసలు టీ ఎస్టేట్లు వస్తే అస్సాం వచ్చిందని చెప్పుకోవచ్చు, అంత ఘోరంగా ఉన్నాయి అస్సాంలో. ఇక విషయం ఏంటంటే ఎక్కడ టీ తాగినా కూడా లోకల్లా తయారు చేస్తారు కదా టీ పౌడరు, ఆ టీ పౌడర్ తెచ్చే వాడుతున్నారు. అంత దరిద్రంగా ఉంటుంది అది. అంటే ఇంకా మేబీ టైం పడితే అది బాగుంటుంది కావచ్చు. ఈ డైరెక్ట్ అవ్వడంతో ఆ రోజు తెల్లారోజు వచ్చి టీ పెట్టడం వల్ల అది ఫ్రెష్ ఉండడం వల్ల కొంచెం చేదు రావడం, అంత టేస్ట్ వేరే రావడం ఉంటుంది. మళ్ళీ నాకు తెలిసి మనం వాడే టీ పౌడర్ని మళ్ళీ ఇండస్ట్రీ పోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేస్తారు కావచ్చు అంత టేస్ట్ కోసం. ఇక్కడ అంతా డిఫరెంట్ ఉంది, అసలు తాగాలనిపిస్తలేదు చాయ్, అంత ఘోరంగా ఉంది ఇక్కడైతే డైరెక్ట్ టీ పౌడర్ వాడడం వల్ల. పొద్దున్న నుంచి ఇప్పటికైతే 330 కిలోమీటర్లు వచ్చిన. ఇంకా కామాఖ్య దేవి టెంపుల్ పోవడానికి ఇంకా 200 కిలోమీటర్లు ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తా. ఎక్కడన్నా ఒక 100 కిలోమీటర్ దాటిన తర్వాత స్టే చూసుకొని ఉంటా, లేకపోతే వీలైతే ఇంకొక 50 కిలోమీటర్స్ పోతా. మార్నింగ్ కామాఖ్య పోవడానికి ట్రై చేస్తా, వీలైతే ఇప్పుడే వెళ్ళిపోతా. ఈరోజు అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు వీడియో తీయడానికి. అదే అడుగుతున్నా అంతా, నేను మిమ్మల్ని మీరే చెప్పాలి. మీకు ఇంట్రెస్ట్ వస్తుందా వీడియోలు చూడడానికి, లేకపోతే బోరింగ్ అనిపిస్తుందా చెప్తే దాన్ని బట్టి నేను చేస్తా. ఏం కాదు బ్రో, ట్రావెలింగ్ కూడా చేసుకుంటూ ఉంటే మంచిగానే ఉంది, మాట్లాడుకుంటూ ఉండని చెప్పి చేస్తా. లేదు అట్లా ఊకే ట్రావెలింగ్ అదేది ఎవరైనా చూపించు ఏదైనా ఫుడ్ ప్లేసెస్ అంటే వేరే ఏమైనా ట్రై చేస్తే ఇంకా మీరు చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్, కొంచెం ఓపిక చేసుకొని. లైటింగ్ ఎంత మంచిగా ఉందంటే డే టైంలో ట్రావెల్ చేసినట్టు ఉంది. ఇట్లా ఉండాలి కదా మొత్తం రోడ్లు, అసలు మనకు ఆగడం అంటే ఉండదు, అంత మజా వస్తుంది ఇట్లా లైటింగ్ ఉంటే. ఏమి ఇబ్బంది కాదు, మంచిగా ప్రశాంతంగా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోవచ్చు. బాగా మంది దాడుతున్నారు, కొంచెం మెల్లగా పోవాలి. చాలా కనీసం ఆ టౌన్ వరకైనా మెయింటైన్ చేసేర్లేండి, సంతోషం. బాగుంది లైటింగ్ మాత్రం. ఇంకా కామాఖ్య దేవి టెంపుల్ 140 కిలోమీటర్ ఉంది. ఇక్కడ వెజ్ థాలీ చెప్పిన, ఇందులో ఉన్నాయైతే ఇంజనీర్ డైరెక్ట్. ఇంకా ఫుడ్ మాత్రం టేస్ట్ ఉంది. తినేసి బండి అక్కడ పార్క్ చేసేసిన. ఇంకొక 100 కిలోమీటర్ కొడితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పటికైతే 400 కిలోమీటర్లు కొట్టినా. ఈరోజు టార్గెటెడ్ పెట్టుకున్నట్టే, చూడాలి. ఇంకో 100 కిలోమీటర్ ట్రై చేస్తే రెస్ట్ చేసుకుంటూ అయిపోతుంది. ఇంకా టెంపుల్ చాలా మంచిగా ఉంది. ఈరోజు ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నా. పెట్రోల్ బంక్లో కరెక్ట్ ప్లేస్ లేదు, లారీలు ఉన్నాయి ఎక్కువ. పక్కన పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ పడుకుంటా. ఈ షాప్ వాళ్ళు కొంచెం ఉన్నారు, వాళ్ళు పోతే మనం ఫ్రీగా పడుకోవచ్చు. ఇంకా
కొంచెం అటు ఇటు వేసుకుంటే కథం సెట్. ఇంకా మంచిగా ఉంది టెంపుల్ మాత్రం చూడడానికి. వేసుకుందాం, పడుకుందాం ఇంక ఇక్కడే. ఇంకా ఈరోజు మార్నింగ్ లేచి స్టార్ట్ అయితే అయిపోతుంది. ఈరోజు 420 కిలోమీటర్ అట్లా వచ్చిన. ఇంకొక 100 కిలోమీటర్లు అయితే కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. అరే పొద్దున్నే స్టార్ట్ అయి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా ఈ అద్భుతమైన టెంపుల్ దగ్గర టెంట్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం ఒక పెట్రోల్ బంక్ అయినే ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్న ఫస్ట్ బంక్ నేను కూడా బలవంతం చేసి అడగలే. ఎందుకనంటే ఇక్కడ మంచిగా ఉంది, నాకు కూడా ఇక్కడ మనసుని పడుకోవాలని అక్కడ లైట్ తీసుకున్నా. ఇక్కడ వద్దనతోనే సరే ఏదో దేవుడే మనల్ని ఇక్కడ పిలిచింది అనుకున్నా. వచ్చిన ఇంక ఇక్కడ టెంట్ అయితే తీసుకున్నా, పడుకుంటా. ఒకవేళ టెంపుల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏమన్నా కూడా నేను ఆయనే పండుకుందును. ఫైనల్గా అయితే 410 నుంచి 420 కిలోమీటర్ అట్లా వచ్చిన. నిద్ర బాగా వస్తుంది, పడుకుంటా. మార్నింగ్ లేచి కామాఖ్య అమ్మవారి దేవాలయం అయితే వెళ్తా. ఫుల్ బండి అయితే మొత్తం లాక్స్ వేసేసిన, అన్ని ఉన్న లాక్స్ వేసేసిన. పురుగులు బాగున్నాయి, లైట్లు కూడా బంద్ చేసిన. సామాన్ అంతా లోపల చూసేసి ఇంకా పడుకుండిపోతాయి. ఇంకా గుడ్ నైట్, బాయ్ బాయ్, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్.